నమస్తే. మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మరియు మహేశ్వరం నియోజకవర్గంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల గురించి పోలీస్ కమిషనరేట్ కి రావడం జరిగింది. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంధ్ర శ్రీరాములు గారు మాట్లాడదాం. ఒకసారి ఏం మాట్లాడారు సజ్జనర్ గారితో అని చెప్పేసి అన్న ఏం చెప్తారు? గతంలోనే గో బ్యాక్ రోహింగ్యాస్ అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు మహేశ్వరం నియోజకవర్గంలో. ఎందుకు ఇది ఇంకా పూర్తవ్వట్లేదు ఈ రోహింగ్యాల బెడద అనేది? అన్న వీళ్ళకు ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఉంది. ఆ ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మూడు పార్టీలు కలిసి వాళ్ళని కాపాడుతురు. వాళ్ళ దొంగ ఓట్ల గురించి వీళ్ళు వాళ్ళ కాళ్ళగాడు ఉంటురు. ఇతర దేశాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో వచ్చి ఇల్లీగల్ గా పనులు నడుస్తుంటే ఈ ప్రాంతంలో అనేక మంది హిందూ అమ్మాయిలు 980 చిల్లర మనుషులు కనిపించకుండా పోతుంటే అంటే ట్రేస్ అయినారు 900 చిల్లర అంటారు. ఇంకా 9 మంది దొరకట్లేదు. ఇందులో హిందూ అమ్మాయిలను తీసుకుపోయి అలా కన్వర్ట్ చేసుకుంటుంటే ఏం చేస్తుంది గవర్నమెంట్ అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? గడ్డి వ్యక్తుందా? గతంలో శిఖండి పాత్ర పోషించింది బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజేమో కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం పార్టీ భయపడుతున్నారు. మనం చూస్తున్నాం కదా పేపర్లలో అనేక సపోర్టు ఎంఐఎం పార్టీకి ఏ విధంగా దొరుకుతుందో. ఇల్లీగల్ కాలేజీలు నడుస్తున్నాయి, ఇల్లీగల్ అమ్మాయిలు ఎత్తుకపోతారు, ఇల్లీగల్ అలమేలు గడ్డ పేస్ట్ చేస్తారు, ఇల్లీగల్ గా మొత్తం మాల్ మెటీరియల్ తయారు చేస్తారు. వీళ్ళు ఇల్లీగల్ వచ్చి ఫామ్ హౌస్ లో అవుట్ ఆఫ్ లో ఫామ్ హౌస్ లో వీళ్ళు ఉంటారు. వీళ్ళని ఇమ్మీడియట్ పంపాలని సిపి గారికి చెప్పడం జరిగింది. సిపి గారు దీన్ని పరిశీలించి బిఎల్ఓ టూలు తిరుగుతుంటే వాళ్ళు భయపడిస్తారు. ఆ బిఎల్ఓ మద్దతుగా పోలీసులకు మద్దతు రావాలని కోరుకోవడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా అడ్డుకుంటున్నారు, ఏమని బెదిరిస్తున్నారు బిఆర్ఓ? అన్న ఇమ్యునేషన్ ఫామ్ ఇస్తుంటే ఓటీపీ బిఎల్ఓ దగ్గర వస్తే తీసుకొని ఓటీపీలు వాళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు రోగానే ఎంఐఎం దగ్గర పోగానే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమైనా చేసుకుని, ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువ భయపడతారు కదా. నాలాగా నీలాగా అందరూ ఉండరు కదా. వాళ్ళు చిన్న చిన్న ప్రాణాలు, కుటుంబం జీతం వస్తాయన్నట్టు వచ్చారు. వాళ్ళని భయపడి తీసుకొని ఓటీపీలు వాళ్ళే తయారు చేసుకోరు, వాళ్ళే కొట్టుకుంటారు. అది మంచి పద్ధతి సిపి గారికి వేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఈ పే కోట్ల మీద ఎలక్షన్ కమిషనర్ గారు గెలవడం జరిగింది. ఆయనకి ఇచ్చాం. ఈరోజు సిపి గారికి ఇస్తాం. సిపి గారు పరిశీలిస్తున్నాడు. సిపి గారు పరిశీలించిన తర్వాత దాన్ని ఒకవేళ సిపి గారితో కాని పక్షాల్లో కేంద్ర పార్టీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నారు. అంటే ఈ రోహింగ్యాల అంశానికి సంబంధించి మీరు కూడా గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయినా కూడా ఎందుకు ఇక్కడ మీకు సపోర్ట్ దొరకట్లేదు అనుకోవచ్చు? ఎందుకు ప్రభుత్వం నుంచి సపోర్ట్ రావట్లేదు? మీ పార్టీ నుంచి కూడా ఎక్కువ మద్దతు రావట్లేదు అనుకోవచ్చు? అన్న మా పార్టీ ఫుల్ మద్దతు ఉంది. మా పార్టీ మా జిల్లా అధ్యక్షులు అందరూ మా పార్టీ ఫుల్ నమ్మకం. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాకు సపోర్ట్ ఉంది. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వదులుదని మా పార్టీ మాకు డైరెక్షన్ ఇస్తుంది. జెన్యూన్ ఓట్లు ఉండనియాలి. ఈ ప్రాంతం ఉంటున్న ముస్లింలకు గౌరవించాలని చెప్తారు. వాళ్ళ ఓట్లు ఉండాలి. కానీ ఇతర ప్రాంతాల ఇక్కడ వచ్చిన మీద మాకు బాధ. వాళ్ళ మీద వాళ్ళు నిలగొట్టాలంటే ఈ ప్రాంతంలో మా పార్టీ గవర్నమెంట్ లో లేదు కాబట్టి మాకు మద్దతు దొరకలేదు. 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా. నాకు ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. సిపి సజ్జనార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే పోలీస్ అంటే మాకు నమ్మకం ఉంది. సజ్జనార్ మీద ఇంకా నమ్మకం ఉంది. దేని విషయంలో కలిసినామంటే బాలాపూర్ ప్రాంతంలో జల్పల్లి మున్సిపాలిటీలో అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఆ ప్రాంతంలో వేలాది మంది 2008లో ఇప్పుడు మాకు వచ్చిన తెలిసింది ఏంటంటే 2008లోనే అధికారికంగా 8,000 మంది 10,000 మంది అని చెప్తున్నారు. 2008 అంటే దాదాపు ఇప్పుడు 14 ఏళ్ళ పైన 17 ఏళ్ళు అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది ఒకసారి వచ్చండి. ఓ 40-50 వేల మంది ఆ ప్రాంతంలో. మేము మొన్న ఎలక్షన్ ఎస్ఐఆర్ వచ్చిన సందర్భంలో మేము ఓట్లను మొత్తం ట్రేస్ చేస్తే మేము ఎలక్షన్ కమిషనర్ గారికి వేయడం జరిగింది. ఎన్ని ఓట్లు పేకున్నాయంటే 42,616 ఓట్లు పేక్ ఓట్లు వచ్చినాయి, దొంగ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మేము సజ్జనార్ కలవడం, సిపి గారిని కలవడం ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతంలో బిఎల్ఓలు తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, తిరగనిస్తలేరు. బిఎల్ఓ 2 పోవాలంటే భయపడుతున్నారు. దీనికి అసదుద్దీన్ ఓవైసీ 3 రోజుల కింద వచ్చి జల్పల్లి మున్సిపాలిటీలో నేను ఉన్నా అనే భరోసాతో ఇచ్చి అనేక దొంగ ఓట్లు గుంజుకొని బిఏలో తన గుంజుకొని ఫోన్లు గుంజుకొని ఓటీపీలు తీసుకొని వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కిస్తారు. కాబట్టి ఈరోజు సజ్జనార్ కలవడం జరిగింది. నిజంగా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు పూరీలు ఫుట్బాల్ ఆడడం కాదు, ఇవాళ ఈ దేశానికి వచ్చిన రోహింగ్యాల పరిస్థితి ఏందని అడుగుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తలేదు. అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఇస్తుడు, ఎంపీటీ మద్దతు ఇస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి మద్దతు ఇస్తుంటే దీనికి ఎవరు బాధ్యత అని అడుగుతున్నాం. ఈ దొంగోట్లు ఉండాలన్నా తీసేయాలన్నా
కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, ఎంఐఎంఎల్ని కూడా అడుగుతున్నాం, అసదుద్దీన్ ఓవైసీని సూటిగా అడుగుతున్నాం. అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ దేశం వెళ్ళొచ్చిన వాళ్ళని, ఈ బంగ్లాదేశ్ ఈ పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన వాళ్ళని మీరు తరిమి కొట్టాలన్నా ఒకసారి చెప్పాలి. మేము ఆ రోహింగ్యా ప్రాంతంలో తిరిగితే అన్న ఒక్కొక్క క్యాంపు 42 క్యాంపులు నా ప్రాంతంలో రోజుకోటికి వస్తున్నాయి. మా ప్రాంతంలో స్వచ్ఛంగా ఉన్న మహేశ్వరం అంటే శివుని పేరు మీద ఉన్న మా మహేశ్వరాన్ని ఇవాళ పక్కనే బాలాపూర్ గణేశుని విగ్రహం పెడితే ప్రపంచ దేశాలకు వినాయకుని గురించి తెలిసే గణేశుని దగ్గర రోహింగ్యాలను తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తుంటే ఓ కాషాయ దళంగా, ఓ భారతీయులుగా ఊకునే ప్రసక్తే లేదు. మళ్ళా చెప్తున్నా, నేను ఈ రోజు పోలీసుల మీద నమ్మకం ఉంది. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకుంటే మంచిది. లేని పక్షంలో నా కాషాయ దళం దిగుతుంది. దిగిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి గుర్తు పెట్టుకోరు. ఎందుకంటే ప్రతిదీ నేను లీగల్ ఇస్తున్నా. మీరు ఇంకొక చిన్న విషయం యాదపెట్టుకోవాలన్నా, బాగా యాదపెట్టుకోండి. ఓన్లీ మీర్పేట్ పిఎస్ లో ఒకసారి చూడనా, హిందూ అమ్మాయిలను 984 మంది మిస్సింగ్. దాంట్లో వీళ్ళు గుర్తించేది 975, ఇంకా 9 మంది దొరకలేదు. అనేక మంది హిందువులు అమ్మాయిలను ఇలా ట్రాప్ చేసి తీసుకుపోయి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో లవ్ జాత్ పేరు మీద వీళ్ళందరూ హిందూ అమ్మాయిల మీద టార్గెట్ చేసి ప్రాంతంలో చేస్తుంటే ఈ దేశంలో పుట్టిన హిందూ సోదరులను అడుగుతున్నా, అదేవిధంగా ఈ దేశంలో పుట్టిన ముస్లిం సోదరులను అడుగుతున్నా. ఈ దేశంలో ముస్లిం సోదరులతో మాకు బాధ లేదు. ఈ ప్రాంతం బిడ్డగా ఉన్న బాధ లేదు. ఇతర దేశాలకు వెళ్ళి వచ్చి ఈ ప్రాంతంలో మా మీద తిరగబడితే బిడ్డ ఖబర్దార్ చెప్తున్నా. వీళ్ళందరినీ మళ్ళా చెప్తున్నా, అవసరం వస్తే వీళ్ళందరినీ తరిమి పొలిమేర దారిలో తీసుకుపోయి పల్గా జరిగి పేగులు మెడకేసుకొని తిరుగుతా. నా పేరు శ్రీరాములు, మా అమ్మ ఎట్లా పెట్టినా కానీ నేను శ్రీరాములు అంత మంచోని కాదు. నేను ఉగ్ర రూపం చూపించినాకో నరసింహస్వామి కూడా వస్తాడు. యాది పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఈ ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళకు మద్దతు పలుకుతుంది ఎవడు, ఈ ప్రాంతంలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు ఎవడు. ఇంకొకటి ఉంది పార్టీలో, ఇక్కడ ఒక టిఆర్ఎస్ పార్టీ ఇంతకుముందుండే అది బీఆర్ఎస్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తారో అడగాలి. వీళ్ళని ఏమంటారు? కొజ్జోళ్ళు అంటారు, చెక్కగాళ్ళు అంటారు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఏంది నీ స్పందన ఏంది అంటున్నా. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే ఓటు బ్యాంక్ రాజకీయాన్ని గురించి నువ్వు ఈ శిఖండి రాజకీయం అవసరం లేదని చెప్తున్నా. ఈ శిఖండి రాజకీయం బంద్ చేసుకో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ దళం తలుసుకుంటే రేపు పొద్దున ఏం జరగబోతుందో నిజంగా చెప్తున్నా. సిపి గారి మీద నమ్మకం ఉంది, తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఉంది. సిపి గారు కోరడం ఏంటంటే ఆ ఎలక్షన్ తిరగడానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వమంటున్నా. మీకు శాతగాని ఎలా కావాలంటే కేంద్రం బలగాలను తీసుకోండి. ఆ ప్రాంతంలో జనులు ఓట్లు ఉండాల్సిన బాధ్యత మా అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నమస్కరిస్తున్నాం.